ప్రజాపాలన అంటున్న రేవంత్ సర్కారు బడుగులపై భస్మాసుర హస్తం మోపుతోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికే బీదలకు దూరం చేసింది. ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రజలకు ఆస్తి పన్ను రాయితీని ఎత్తేసింది. సుమారు 5 లక్షల ఇండ్లపై ప్రాపర్టీ ట్యాక్స్ పిడుగు వేస్తోంది. పేద మధ్యతరగతి ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఆస్తి పన్ను రాయితీ పథకానికి కాంగ్రెస్ సర్కారు పాతరేసింది. నిరుపేదల ముక్కుపిండి ఆస్తి పన్ను వసూలు చేస్తూ ఖజానా నింపుకుంటోంది. ఇదెక్కడి అన్యాయమని అడిగితే నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. 1200 రూపాయల లోపు ఆస్తి పన్ను ఉన్న నిర్మాణాలకు 2017లో కేసీఆర్ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆ పరిధిలోని యజమానులంతా ఏడాదికి 101 రూపాయల చొప్పున పన్ను చెల్లిస్తే సరిపోతుందని భరోసా ఇచ్చి అమలు చేసింది. ఇందులో భాగంగా 5 లక్షల మంది చెల్లింపుదారులకు 100 కోట్ల మేర లబ్ధి జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అనధికారికంగా రద్దు చేసింది. పన్ను సవరణ పేరుతో చెల్లింపుదారుల మెడపై కత్తిపెట్టి మీకు 101 రూపాయల ఆస్తి పన్ను పథకం వర్తించదు, ఇకపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాలంటూ ఎస్ఎంఎస్లు పంపిస్తోంది. ఇప్పటికే 1,50,000 మందికి 101 రూపాయల ఆస్తి పన్ను రాయితీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దూరం చేసింది. జూబిలీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి కాగానే మరో 3.5 లక్షల మందిపై గురిపెట్టి వీరిని కూడా 101 రూపాయల రాయితీ పథకం నుంచి దూరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు ఈ పథకానికి దూరమైన 1,50,000 మంది ప్రజావాణి, సర్కిల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదు. వాస్తవంగా సెక్షన్ 220 ప్రకారం ట్యాక్స్ సవరణపై ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు 101 రూపాయలు చెల్లించే వారికి ఇక నుంచి పన్ను రాయితీ లేదంటూ ఎస్ఎంఎస్లు పంపిస్తుండటంపై చెల్లింపుదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 19.49 లక్షల ప్రాపర్టీలున్నాయి. వీటిలో రెసిడెన్షియల్ 16.35 లక్షలు, నాన్ రెసిడెన్షియల్ 2.80 లక్షలు, మిక్స్డ్ 34,000 వరకు ఉన్నాయి. వీటిని ఈ ఆర్థిక సంవత్సరం నాటికి 3,000 కోట్ల లక్ష్యంతో ఇప్పటి వరకు 1,407 కోట్ల వరకు రాబట్టారు. టార్గెట్ చేరుకోవడానికి ప్రస్తుతం 101 రూపాయల ఆస్తి పన్ను చెల్లిస్తున్న భవనాలకు రేట్లను సవరించి పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించగా పెంచిన పన్నును వసూలు చేస్తున్నారు. 4 కేటగిరీల్లో 2 లక్షల నిర్మాణాలను సర్వే చేసి మొత్తంగా 50 కోట్ల మేర ఆదాయం పెంచుకునేలా కసరత్తు చేస్తున్నారు. కాగా ఆస్తి పన్ను పెంచాలంటే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ఉత్తర్వులు ఇవ్వాల్సిందేనని ఓ అధికారి తెలిపారు. కానీ ఇవేవీ చేయకుండానే ఆస్తి పన్ను ఎలా పెంచుతారని పలువురు కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అప్రకటిత ఆస్తి పన్ను నిర్ణయాన్ని వచ్చే కౌన్సిల్లో నిలదీస్తామని బీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు.